శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 26 శనివారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 35 వర్స్ 6లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యము, అడవి. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయట. రెండవది ఏమంటే అడవిలో కాలువలు పారును. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, పరలోకం నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, ఏ ఉద్యోగం లేదు, ఏ అవకాశం లేదు, ఏది ప్రయత్నం చేసినా ఏది పని అవ్వట్లేదు. అరణ్య జీవితం, అడవి జీవితం అంతా కూడా అడ్డులు, ఆటంకాలు. అడవిలో కాలువలు పారవు. కానీ నీ ఎండిపోయిన నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. మరలా కొత్త జీవితం నీకు ప్రారంభమవుతుంది. అరణ్యములో నీళ్లు ఉబుకటం అంటే ఎవరు నమ్మలేరు. కానీ నీ అరణ్య రోదన దేవుడు విన్నాడు. నీ దుఃఖము ఎంత ఏడుస్తున్నావో, ఎంత ఏడ్చావో, అసలు లెక్క కట్టలేనంత కన్నీరు కార్చావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా దేవుడు మార్చుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడేది. పరలోకము నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య రోదన, కుటుంబంలో నలిగిపోయావు కదా, నిన్ను బాధ పెట్టిన బాధ, నిన్ను అవమానం చేసిన అవమానము, అనుమానించి నీకు అన్యాయంగా మాట్లాడి, నీ చిన్న మనసు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడి నిన్ను పదే పదే గాయం చేశారు కదా. నేను గాయపరచబడ్డాను, నేను బ్రతకకూడదని అనుకున్నావు కదా. కానీ ఆ బ్రతుకులో నీళ్ళు ఉబుకుతాయి. జీవము, ఆశీర్వాదము నీలో నుండి బయటకు వస్తుంది. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగదీయబడ్డావో, ఎక్కడ ఈ మనుషులకి ఎప్పుడు చూడకూడదు, ఈ స్థలాన్ని చూడకూడదు, అసలే ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఇంకా ఇక్కడ అడుగు పెట్టకూడదని విరక్తి కలిగి మనసు మార్చుకున్నావో, అక్కడే దేవుడు కొత్త సాక్ష్యముగా నిన్ను నిలబెడుతున్నాడు. నిన్ను గాయం చేసిన వాళ్ళందరూ నీకు దాసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు.
నిన్ను దేవుడు కోరుకున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును అన్నాడు. నీ జీవితంలో ఎడారి, అరణ్యము అంతా కూడా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. అడవిలో కాలువలు పారుతున్నాయి. కష్టాలు, బాధలు, అడ్డులు, ఆటంకాల్లో ఎన్ని చెట్లు, ఎన్ని రకాల తుప్పులన్నీ అడ్డున్నా జీవజల ఓటగా ధనం వచ్చి పడిపోతుంది అనమాట. కాలువ నీరంటే ధనానికి సూచన, ఆత్మకి సూచన, ఐశ్వర్యానికి, ఆనందానికి సూచన. ఇక కాలువల వలె నీ భాగ్యము, నీ కష్టార్జితము అనేక రీతులుగా, శాఖలుగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ప్రారంభించే వ్యాపారం నీది సమస్తము ఆశీర్వాదాన్ని చూస్తావు. అరణ్యములో నీళ్లు ఊబుకును, అరణ్యములో నీళ్లు ఊబుకును. డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, నాకు ఎక్కడ పలుకుబడి లేదు, విలువ లేదు, అప్పు కూడా పుట్టట్లేదు అని ఏడుస్తున్నావేమో. నీ దగ్గర ఎప్పుడు ధనం ఉంటుంది. నీ దగ్గర అనేక మంది పని చేస్తామని వస్తారు చాలామంది. వాళ్ళందరికీ జీతం ఇస్తావు, పని చేయిస్తావు, హెడ్గా నిలబడతావు. అడవులో కాలువలు, అవకాశాలు లేకపోయినా నీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు. నీకు తెలియని ధనమును చూస్తావు. తెలియని స్నేహితులు నీతో కలిసి వ్యాపారాలు చేస్తారు, నీతో కలిసి ముందుకు కొనసాగుతారు, నిన్ను అన్ని విషయాల్లో గౌరవిస్తారు. నువ్వు అనుకుంటా, నన్ను దేన్ని బట్టి ఇంత గౌరవిస్తున్నారు, దేన్ని బట్టి నాకు ఇంత స్నేహితులుగా మారిపోయారు, ఇంత నన్ను నమ్మి ఇంత ధనం నా దగ్గర పెడుతున్నారు, దేన్ని బట్టి అని అనుకుంటే దానికి జవాబు నీ అరణ్య రోదన దేవుడు ఆలకించాడు. ఏమీ లేని నిన్ను అన్నీ ఉన్నట్టుగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఏడవకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, కన్నీళ్ళు తుడుచుకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో నీళ్లు ఉబుకుతాయి. నీళ్లు ఉబుకుని అంటే ఇంకా పచ్చబడిపోతుంది. అక్కడ ఏ మొక్కలైనా వస్తాయి, ఏ ఫలాలన్నా వస్తాయి. సమృద్ధి, జీవము చూస్తావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో దేవుని వాక్యానికి చోటిద్దాం. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వాగ్దాన వాక్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవునికి మహిమ కలుగును గాక. నేను 3 అంకులు చదువుతాను, అందరూ ఈ వాక్యం చదవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రెళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమందు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఏడ్చిన ఏడుపు దేవుడు చూచాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చావు. వారు ప్రార్థించుచు, ఏమన్నాడు అక్కడ, వారు ఏడ్చుచూ వచ్చెదరు. అందరి జీవితంలో ఏడుపు అనేది వరముగా ఉంది ఈ రోజుల్లో. ఏడుపు లేని మనిషి ఎవరైనా ఉన్నారా? దుఃఖము లేని మనిషి ఎవరైనా ఉన్నట్టే మీరు చేయి పైకెత్తండి, మిమ్మల్ని సన్మానం చేస్తాను. నాకు దుఃఖము లేదు, నాకు కష్టము లేదు,
అసలు నాకు ఏ బాధ లేదనేవాడు ఎవరు లేరు. పరలోకము నుండి దేవుడు నీ మనసును చూచాడు. పరలోకము నుండి నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్న నీ ఏడుపును దేవుడు చూచాడు. ఈ దినము పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఇంతవరకు నీ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించేవా దేవా అని అడుగుతున్నావు, కానీ నడిపిస్తున్నావా బాబు ముందుకని అడగలేదు కదా. ఈ దినమందు దేవుని ఆత్మ నీకు తేటగా తెలియపరిచేదంటే నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, నీ ప్రయాణము ముందుకి కొనసాగుతుంది. ఆమెన్. దేవుడు నిన్ను ఈ దినము, ఈ నెల స్పెషల్ ఆశీర్వాదము, బ్లెస్సింగ్ ఏంటంటే నిన్ను ముందుకి నడిపిస్తాడు. ఆయన ఎలా నడిపించబడాలో నీకు తెలియదు. ఆ నడిపింపు కొరకే ప్రార్థిస్తున్నావు. ఎంత సమయం నీకు ప్రార్థనలో అడగటమే నేర్చుకున్నావు. నీవు నిరీక్షణతో దానిని గ్రహించి విశ్వసించలేకపోయావు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేస్తున్నాడు. నీ బలహీనతలో పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ చేతి పనిని, నీ వ్యాపారాన్ని, నీ ఇంట్లో జరిగే ప్రతి కార్యమును దేవుడు నడిపించటం ప్రారంభించాడు. 1 by 1 అన్ని ఆయన సఫలము చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట అంటే, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రెళ్ళకుండా, చక్కగా పోవు బాటను, తొట్రెళ్ళకుండా అంటే పడిపోకుండా, జారిపోకుండా, వెళ్ళే ఆశీర్వాదకరమైన దారిలో మార్గము తప్పిపోకుండా, చక్కగా పోవు మార్గము, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఏడుపు 3 ముక్కలు అయిపోయింది. ఆమేన్. నీ ఎంతో ఏడుపు అనేక రకాలుగా వస్తుంది. నా భర్తను మార్చు దేవా, నా భర్తను మార్చు బాబు అని ఏడుస్తున్నావు కదా. ఆయన నీ భర్తని మార్చుచున్నాడు. నా భార్యను మార్చు బాబు, నా కొడుకును మార్చు, మారు మనసు రక్షణ ఇయ్యి, నా కోడలకి, నా కుమార్తెకి, నా మనవలకి ముందుగా నా ఇంటికి రక్షణ దయచేయి బాబు అని అడిగేవు కదా. రక్షణ కొరకే ఏడుస్తున్నావేమో, నేడే రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక సహోదరి తాడేపల్లిగూడెంలో దైవజనుడా, నా భర్త మారాలని తైలాభిషేకానికి వచ్చిందండి. భయంకరమైనటువంటి తాగుబోతుగా ఉండేవాడు, చాలా దేవునికి దూరంగా ఉండేవాడు. దైవజనుడు ప్రార్థన చేయని చెప్పాను, మీరు ప్రార్థన చేశారు. నా మొర దేవుడు ఆలకించాడు. దేవుడు నా భర్తని రక్షించాడండి, నీటి బాప్తిసం కూడా పొందాడండి అని నిన్న తైలాభిషేకం నా ముందుకు తీసుకొచ్చింది. ఆ మనిషి ముఖం చూస్తే ఆ మనిషిలో దేవుని రక్షణ కనపడింది. మన ప్రార్థన ద్వారా కుటుంబాలు బాగుపడతాయి. ఆమేన్. ప్రార్థన కుటుంబాలని నిలబెడతాయి. ప్రార్థన దుష్ట శక్తులను దూరం చేస్తాయి. హల్లెలూయా చెప్పరే. చాలామంది భర్తలు మారుతున్నారు, తాగుబోతులుగా ఉన్నవారు మారుతున్నారు, వ్యభిచారులుగా ఉన్నవారు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ప్రియులరా, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? చాలామంది అప్పుల కోసం ఏడుస్తున్నారు. అప్పులు తీరట్లేదు. ఎంతకాలం వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టే ఆదాయం నా దగ్గర లేదని ఏడుస్తున్నారు. ప్రియ సహోదరులరా, నువ్వు గుండె నిండా యేసుని చేర్చుకుంటున్నావా? నీ ఏడుపు దేవుడు ఆలకించాడు. ఆయన నిన్ను ముందుకి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పులన్నీ తీరుస్తావు. నీ ఇంటి నిండా సమృద్ధి ధనం ఉంటుంది, నీ ఒంటి మీద బంగారం ఉంటుంది, నీ గుండె నిండా మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కొందరికి ఎంతున్నా శాంతి లేదు, ఎంతున్నా నెమ్మది లేదు. ఈ నీలో ఉన్నటువంటి అశాంతిని యేసయ్య కొట్టివేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే,
ఈరోజు బ్లెస్సింగ్ ఏంటంటే ముందుకి మిమ్మల్ని నడిపిస్తాడు. నువ్వు ఏ విషయంలో ఏడ్చేవో, మగ పిల్లవాడికి సంబంధం రావట్లేదని ఏడుస్తున్నారు చాలామంది. మగపిల్లలకి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఏడుస్తున్నారు. ఇంతకుముందు అమ్మాయిలు కావట్లేదని ఏడ్చేవారు, ఇప్పుడు ఎవరు కావట్లేదు చెప్పరే? పైకి షో చేస్తున్నారు. సంబంధం వచ్చిందనుకోండి, అదే 2-3 సంబంధాలు వచ్చినాయండి, మరి ఏంటి సంగతి అంటారు. ఏమీ ఉట్టిది, ఎవరో చెబుతూ ఉంటారు. ఎవరు వచ్చినా ఏమీ అవ్వట్లేదు, మరి మీరేమిస్తారని అడగటం. చివరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నప్పటికీ సరే ఏదో ఒకటి ఇద్దరు కానిలేంటి, డబ్బులే శాశ్వతం ఏంటి కానీ కుటుంబం శాశ్వతం అంటాం. అయినా ఆ అవతల పెళ్లి కూతురు వాళ్ళు కూడా అవ్వట్లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులారా, మీరు ధైర్యంగా ఉండండి. మీకే బోలు కట్నం రాబోతాం, మీకు డబ్బులు ఇస్తారు. ఏదో రకంగా మీ అమ్మాయిని ఒప్పించండి బాబు అంటే రోజులు మారిపోయినాయి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, తొందరపడకండి. జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వామిని నీ బిడ్డకి దేవుడే ఇవ్వబోతున్నాడు. నీవు దండం పెట్టుకున్నప్పుడల్లా, దేవా నా బిడ్డకు పెళ్లి చేయి బాబు, నా కుమారుడికి పెళ్లి చేయి, నా కుమార్తెకి పెళ్లి చేయి. ఏదో రకంగా పెళ్ళి అయిపోతే నాకు భారం దిగిపోతుంది బాబు అని ఏడుస్తున్నావు కదా. కొన్ని సమయాల్లో కన్నుల నుండి కన్నీళ్ళు వస్తున్నాయి, కొన్ని సమయాల్లో గుండె పగిలి ఏడుస్తున్నావు. నీవు నీ దుఃఖాన్ని దేవుడు చూచాడు, నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూచాడు. అందుకనే రోజు మాట్లాడుతున్నాడు. చూడండి, 16వ వచనం చదువుకుందాం. అందులో 31వ అధ్యాయము 16వ వచనంలో అందరూ 31, ఇర్మియా గ్రంథం 31:16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. హలో, ఏమంటున్నాడు? ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. ఓయ్ ఏడవకు, ఇంకా ఆపేసేయి. కొంతమంది ఉట్టుట్టి ఏడుస్తారు. భర్త ఇంటలేదనుకోండి, ఆడు మారే వరకు ఏడుస్తుంటారు. ఒక్కోసారి చెప్పిన మాట ఇంటలేదనుకోండి, ఒక్కొక్క భార్య ఏడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి దగ్గర కొన్ని యాక్షన్లు ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు ఏడిస్తే మనుషులు మారిపోతారని. నీ ఏడుపుకి నీ భర్త మారడు, నీ దుఃఖానికి నీ కుమారుడు మారడు. ఆ దుఃఖములో ప్రార్థన మిక్స్ అయిందనుకోండి, దేవుడు ఆలకించి నీ భర్తని వజ్రముగా తయారు చేస్తాడు, నీ బిడ్డల్ని వజ్రముగా తయారు చేస్తాడు. మన ప్రార్థన, మన దుఃఖము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రియులరా, నీ యాక్షన్లన్నీ అయిపోయినాయి, నీ ప్రయత్నాలు అయిపోయినాయి, నువ్వు భయం చెప్పడాలు అయిపోయినాయి. దేవుడా, ఈ మనుషుడిని నువ్వే మార్చాలి. దేవుడా, నా బిడ్డను నువ్వే మార్చాలి. నా బిడ్డను నువ్వే మార్చు బాబు అని ఏడుస్తున్నావు కదా. నీ నిజమైన కన్నీళ్ళు దేవుడు చూచాడు, నీ మనో దుఃఖము దేవుడు చూచాడు. ఇల్లు లేదు బాబు అని ఏడ్చావు కదా, ఇల్లు పని సగంలో ఆగిపోయిందని ఏడుస్తున్నావు కదా. నీ నిజముగా నీ దుఃఖము ఎవరికి తెలియకుండా పరమ తండ్రికి చూచేలాగా ప్రార్థిస్తున్నావు. పరలోకము నుండి ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చే జవాబు ఏంటంటే, నువ్వు ఓరకుండుము, నీవు కన్నీళ్ళు విడుచుట మాను, ఆపేసేయి. ఇంక ఏడవలసిన పని లేదు. మరి కన్నీళ్ళు ఆపేస్తే నెక్స్ట్ ఇంకో పని ఏం చేయాలంటే, నీ నోటి నిండా దేవుడు నవ్వు కలగజేస్తా ఉన్నాడు. మీ నోటి నిండా నువ్వు ఏది ఏడుస్తున్నావో అది పని అవుతుంది. ఆమెను అనండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. పెళ్లి సంబంధానికి నడిపిస్తాడు, ఇల్లు కట్టడానికి ముందుకు నడిపిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నువ్వు అన్నీ చూస్తావు, అన్నీ తింటావు, అన్ని రకాలుగా దేవుని కనపరుస్తావు. ఇక నీ కన్నీళ్ళు విడుచుట మానము. అందరు కుడి చేయి పైకెత్తండి. వందనాలు దేవా, నీవు నాకు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. నా మనో దుఃఖాన్ని నువ్వు చూసావు, నా కన్నీళ్ళను నువ్వు చూసావు. నీకు వందనాలు బాబు. అందరు 2 చేతులు పైకెత్తండి. నేను ఈ మాటను చదువుతూ ఉండగా, నేను చదవటం ప్రారంభించినప్పటి నుంచి మీరు ఆపకుండా ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. కన్నీళ్లు విడుచుట మానుము, ఏడవక ఊరుకొనుము, ఏడవక ఊరుకొనుము. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టండి, ఏళ్ళు వేయండి, గోల చేయండి. సాతానుడు బెదిరిపోతాడు, సాతానుడు బెదిరిపోవాలి. ఇక మన కన్నీళ్లు బ్రేక్ అయిపోయినాయి. కన్నీళ్ళనే ముచ్చాలుగా దేవుడు మారుస్తా ఉన్నాడు. ఒక గంట బ్రతకడానికి భయం వేస్తా ఉంది, ఒక రోజు గడపడానికి భయం వేస్తా ఉంది. భయము భయము భయముతోనే ఉన్నావేమో. నీ భయాన్ని, నీ కన్నీళ్లు, నీ దుఃఖాన్ని పరిశుద్ధాత్ముడు ఈ రోజే దాన్ని స్టాప్ చేస్తున్నాడు. ఈ రోజే దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. అది ఆగిపోతా ఉంది. ఎవరో హేళన చేశారు అనుకున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా హేళన చేస్తున్నారు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలని అనుకున్నాను. ఫోన్లే, ఇంట్లో వాళ్ళు హేళన చేసినా ఎవరికి కనపడకుండా దూరముగా ఉండి అలాగే ఒంటరిగా బతుకుదాం అనుకుంటే, నా మీదకు వీచే గాలి కూడా నన్ను హేళన చేస్తే నేను బ్రతకగలనా? గాలి కూడా నన్ను హేళన చేస్తే అంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినని ఏడుస్తున్నావు కదా. నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తున్నాడు. ఊపిరంతా ఏడవకు, ఏడవకు. ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఏడవకు. నువ్వు 1000 మందిగా మారబోతున్నావు, నువ్వు 10,000గా మారబోతున్నావు. సర్వశక్తుడు నీ పక్షముగా ఉన్నాడు, సర్వశక్తుడు నీతోనే ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తున్నాడు. ఇంకెవరు కావాలి నీకు? బోడి సర్వాధికారి నీకున్నాడు. సహాయము చేసే సహాయకుడు మీ పక్షముగా ఉన్నాడు. అందరూ మీ కుడి హస్తాన్ని మీ గుండె పైన పెట్టుకోండి. అందరూ మీ కుడి హస్తాన్ని మీ గుండె పైన పెట్టుకోండి. నోరు తెరిచి చెప్పండి, గుండె నిండా నువ్వే అయ్యా, నా గుండె నిండా నువ్వే. కుడి హస్తము గుండె పైన పెట్టి ఎడమ చెయ్యి పైకెత్తి నోరు తెరిచి పాడదాం. గుండె నిండా గట్టిగా కన్నీళ్ళే ముత్యాలు, నా గుండె నిండా యేసు ఉంటే. అందరూ కళ్ళు మూసుకుని, నా గుండె నిండా యేసు ఉంటే. చేతులు దించి నమస్కరించి నీతోనే మాట్లాడుతున్నాడు. కేవలము నీ కోసమే పరలోకం నుండి వర్తమానము పంపిస్తున్నాడు ఆయన. ఏడవక ఊరుకొనుము, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తినే. నీ క్రియ సఫలమైంది, నీ పని జరిగింది, నీ కష్టము కొట్టివేయబడింది. ఐశ్వర్యాన్ని చూడబోతున్నారు, ఆరోగ్యాన్ని చూడబోతున్నారు, ఆరోగ్యాన్ని అనుభవించబోతున్నావు. మార్గము సరళమవుతుంది, సరిహద్దు విశాలపరచబడుతుంది. ఆత్మ మీకు తోడైండును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కన్నీళ్లు చూశాడమ్మా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇక ఊరుకో. అసలైన వాడు నీ గుండెలోకి వస్తున్నాడు.
ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి, నా ఏడుపు నువ్వు చూసావు. ప్రార్థన చేయి. నువ్వు నీ ఏడుపు, నీ బాధ నీ భర్త చూడలేదేమో, చూసి మొండివాడిగా ఉన్నాడేమో. నీ బాధ నీ అత్త మామలు చూడలేదేమో, చూసి కూడా నిన్ను హేళన చేస్తున్నారేమో. నీ బాధ నీ దుఃఖము నీ అన్నదమ్ములు చూడలేదేమో, ఒకవేళ చూసి కూడా వారిని వదిలిపెట్టేశారేమో. అసలైన వాడు పరలోకము నుండి మాట్లాడుతున్నాడు. నిన్ను నడిపిస్తున్నాను. నేను నీకు తండ్రిని కానా? నేను నీకు తండ్రిని కానా? పరమ తండ్రి నీకున్నాడు. నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. నీ చెయ్యి పట్టుకున్నాడు. ఆయనే నీకు సహాయము చేస్తున్నాడు. నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. నా పాపాలు క్షమించు బాబు, నా తప్పిదాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నిన్ను నా గుండెలో చేర్చుకుంటున్నాను యేసు, నిన్ను నా గుండెలో చేర్చుకుంటున్నాను. నీవు నాకు దేవుడిగా ఉన్నావయ్యా, నాకు నీవు దేవుడిగా ఉండు. నీ బిడ్డగా నన్ను స్వీకరించి. యేసయ్యా, నా గుండె నిండా నువ్వు కావాలి. నా గుండె నిండా నువ్వు కావాలి. గట్టిగా అడగండి, నా గుండె నిండా నువ్వు కావాలి. నాకు దేవుడిగా ఉండు, నాకు తండ్రిగా ఉండు. నా పాపాలు క్షమించు. నా కన్నీళ్ళు చూసేవా? ఈరోజు నాతో మాట్లాడావు. నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూసాను. నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను. నీ క్రియ సఫలమైంది.